ఛానలుకి స్వాగతం. రేపటి నుండి మేషరాశివారి యొక్క జీవితంలో కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఊహకందని శుభవార్తలు వీరు వింటారు. అయితే మేషరాశివారు ఒంటరిగా వీడియో చూడండి. మీ యొక్క జీవితంలో ఎటువంటి కీలకమైన మార్పులు రేపటి నుండి సంభవించబోతున్నాయి, ఎటువంటి శుభవార్తలను మీరు వినబోతున్నారు, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, మేషరాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన మేషరాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను ఈ యొక్క మేషరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, మేషరాశివారి యొక్క జీవితంలో రేపటి నుండి కీలకమైన మార్పులనైతే చూడబోతున్నాం. ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మనం ఉన్నాం. రేపటి నుండి వీరి యొక్క జీవితంలో ఊహకందని శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు. చాలా కాలం నుండి ఎటువంటి శుభవార్తల కోసమైతే వీరు ఎదురు చూస్తున్నారు, ఏ శుభవార్తలు వీరి యొక్క జీవితంలోకి రావాలని చాలా కాలంగా కలలు కంటూ ఉన్నారో అటువంటి శుభవార్తలు మెల్లిమెల్లిగా మీరు వినబోతున్నారు. ఎందుకంటే రేపటి నుండి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులైతే సంభవించబోతున్నాయి. ఇది వరకటి మీ యొక్క జీవితానికి, ఇక ముందు రేపటి నుండి మీ యొక్క జీవితానికి చాలా వ్యత్యాసాన్ని మీరు కూడా గమనిస్తారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా శుభ పరిణామాలను ఈ యొక్క మేషరాశి వ్యక్తులు చూస్తారు. ఒకవేళ మీరు నిరుద్యోగులైతే కనుక, ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఒక మంచి ఆఫర్ మీ ముందుకు రావాలని ఎదురు చూస్తున్నట్లయితే, కొంతమంది ఏ ఆఫర్ దొరకక ఏదో ఒక ఉద్యోగంతో సరిపెట్టుకుంటున్నారు. మరికొంతమంది నచ్చిన ఉద్యోగం దొరకక ఖాళీగా ఉంటూ మనస్తాపానికి గురవుతున్నారు. ఇటువంటి నిరుద్యోగుల యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. ఒక చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. నిరుద్యోగుల యొక్క కోరిక నెరవేరుతుంది. ఊహించని శుభవార్తను మీరు వినబోతున్నారు. అంటే ఇది ఏ రకంగా అయినా రావచ్చు. అంటే మీరు ఇదివరకు ఏ రకంగా ప్రయత్నం చేసినా సరే, మీ యొక్క స్నేహితుల ద్వారా రావచ్చు. ఏవైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి ఉంటే కనుక, మీరు ఇంటర్వ్యూలో మంచి రిజల్ట్ని పొందుకొని ఈ యొక్క అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇలా ఏదో ఒక రకంగా మాత్రం ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారని చెప్పుకోవాలి. అలాగే మేషరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూల మార్పులు ఉండబోతున్నాయి. అంటే ఇదివరకు మీ యొక్క ఉద్యోగ జీవితంలో, కార్యాలయంలో ఎటువంటి ఇబ్బందులనైతే మీరు ఎదుర్కొంటూ చాలా కాలంగా మదన పడుతున్నారో, ఆ ఇబ్బందుల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. ఆ ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి. మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతారు. మీరు కార్యాలయంలో మీకున్నటువంటి ఆటంకాలను క్లియర్ చేసుకుంటారు. పై అధికారుల మెప్పును కూడా అతి త్వరలో పొందుకోబోతున్నారు. పై అధికారుల ప్రశంసలు దొరకటం లేదని మీరు చాలా కాలంగా మదన పడుతూ ఉన్నట్లయితే కనుక, పై అధికారుల ప్రశంసలు మీకు ఖచ్చితంగా దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మేషరాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో మీరు మీ యొక్క వృత్తి జీవితంలో ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో దానికి సంబంధించి మీరు శుభ పరిణామాలనైతే చూడబోతున్నారు. మీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. ఇదివరకు కుటుంబ సభ్యుల కారణంగా కావచ్చు, లేదా కుటుంబంలో కొన్ని పరిస్థితుల కారణంగా కావచ్చు, మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు. అటువంటి సమస్యలకి పరిష్కారాలు కూడా లభించబోతున్నాయి. ఆదాయ మార్గాలకు సంబంధించి ఒక ఆదాయ మార్గాన్ని మీరు పొందుకోబోతున్నారు. అంటే ఇదివరకు ఒకే ఒక్క ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మరొక ఆదాయ మార్గం మీకు తోడయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుల వృత్తులు చేసుకుంటున్న వ్యక్తులకి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక శుభవార్తను మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వృత్తి జీవితంలో మీరు సానుకూల మార్పులను చూడబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్లాలి అనేది
చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక కనుక అయి ఉన్నట్లయితే మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అలాగే మీ యొక్క జీవిత ఆశయం కూడా నెరవేరుతుంది. దానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తను అతి త్వరలో ఈ యొక్క మేషరాశి వ్యక్తులు రిసీవ్ చేసుకుంటారు. అయితే కొన్ని అంశాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ విధంగా కెరియర్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఆదాయ మార్గాలకు సంబంధించిన అంశాలు, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం రావటం, ఇటువంటి శుభవార్తలు మీ యొక్క జీవితంలో ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం మీకు ప్రశాంతంగా అనిపించవచ్చు. అయినప్పటికీ అనుకోకుండా ఒక చిన్న టాపిక్ లో గొడవ కాస్త పెద్దగా మారితే మాత్రం అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మేషరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే మేషరాశికి చెందినటువంటి స్త్రీలు కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటూ ఉన్నట్లయితే కనుక, అంటే మీరు మీ యొక్క కెరియర్ ని మధ్యలో ఆపేశారు. కుటుంబ పరిస్థితుల కారణంగా లేదా మీ యొక్క వివాహ జీవితానికి సంబంధించి కొన్ని పరిస్థితుల కారణంగా కెరియర్ ని మధ్యలో ఆపేశారు. మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు. అటువంటి వ్యక్తుల ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతోంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావాలని మీరు బలంగా ఆలోచిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ న్యూస్ ని మీరు వినబోతున్నారు. దానికి సంబంధించి మీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. అలాగే మేషరాశి వారు ఎవరైనా సరే గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ లేదా మీకున్నటువంటి ల్యాండ్లో నిర్మించుకోవాలని కానీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. ఒకవేళ మీకున్న ల్యాండ్లో గృహాన్ని నిర్మించుకోవాలి అనుకుంటే లోన్లు శాంక్షన్ అవ్వకపోవటం లేదా డబ్బు సమకూరకపోవటం, ఇతరత్ర ఏవైనా ప్రాపర్టీస్ ని అమ్మాలి అనుకుంటే అమ్ముడు పోకపోవటం, ఈ విధంగా మీరు ఆ యొక్క పనిని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే పరిస్థితులు అనుకూలిస్తాయి. డబ్బు సమకూరుతుంది. మీరు గృహ నిర్మాణ పనులు మొదలు పెడతారు. అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకున్న వ్యక్తులకి మీ యొక్క బడ్జెట్లో ఒక చక్కటి గృహం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి చాలా కీలకమైన మార్పులు, ఊహకందనే శుభవార్తలు వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. చాలా వరకు సానుకూలత ఉంది. కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదా బయటి వ్యక్తులతో చిన్న చిన్న మనస్పర్ధలు, ఈ విధంగా చిన్న చిన్న సమస్యలైతే మీ యొక్క జీవితంలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానికోసం ఆ శివ భగవానుణ్ణి వేడుకోవాలి. అంటే శివారాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపటం ద్వారా మరెన్నో అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. చూశారు కదండి, రేపటి నుండి మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి కీలకమైన మార్పులు, ఎటువంటి శుభవార్తలు ఉండబోతున్నాయి అనే పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.